ఇప్పుడే అందిన వార్త ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పైన కేంద్రం సంచలన మార్పులు అన్నమాట. సో కొత్త అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందో. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకైతే, దేశంలో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను శాసించే వాటిలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు అనేది ప్రధానమైనది. ఎందుకంటే ఇటీవల కాలంలో కొత్త రోజు తీసుకొచ్చారు కదా. పట్టణ ప్రాంతాల్లో అయితే 21 రోజు నుంచి 25 రోజులు రెండో సిలిండర్ బుకింగ్ కావచ్చు. అదేవిధంగా గ్రామంలో అయితే 45 రోజుల వరకు చేశారు కదా. ఇప్పుడు ఇక మరొక గుడ్ న్యూస్ ఏంటంటే 5 కేజీల సిలిండర్ కావచ్చు, 10 కేజీల సిలిండర్ సంబంధించి సో ఇక స్విగ్గీ మార్ట్ సంబంధించి డోర్ డెలివరీ కూడా చేయనున్నారనమాట. సో బుక్ చేసుకుంటే ఇదంతా కూడా ఫాస్ట్గా చేయాలని ప్రభుత్వం. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే హెచ్పి నుంచి కావచ్చు, ఇండియన్, ఈ 2 కంపెనీలతో టైఅప్ అయితే కావడం జరిగింది కదా. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఇక ఎల్పిజి సిలిండర్ సంబంధించి భవిష్యత్తులో ధరలు భారంగా నుంచి సామాన్యుడు పెద్ద ఉపశమనం కల్పించే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా హర్ముజ్ జలసంధి అక్కడ యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉండడం, సో నౌకలు రాలేకపోవడం, ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సో ఇటు పెట్రోల్, గ్యాస్ ఇవన్నీ కూడా కొరత అనేది ఏర్పడుతున్నాయి. వాహనాల ఇంధనంలో ఇథనాల్ కలపడం విజయవంతంగా పెంచుకుంటూ పోతున్న కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు ఇదే ఇథనాల్ వంట గదిలో ఇంధనం మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. దీంతో కాలుష్యం తగ్గడమే కాకుండా వంట ఖర్చులు భారీగా తగ్గుతాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీనివల్ల వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉటకాయిస్తే ఎకనామిక్స్ టైమ్స్ ఒక అతను కూడా ప్రచురం చేయింది అనమాట. ఏం చేసిందంటే ఈ మేరకు పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుందట. ప్రత్యామ్నాయ స్వచ్ఛ వంట విధాన రూపకల్పనలో నిమగ్నమైందనమాట. ఈ విధానం ద్వారా ఎల్పిజితో పాటు ఇథనాల్ సైతం వంట గ్యాస్ ప్రధానంగా ఇంధనంగా ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేసింది. దీనివల్ల దేశంలో స్వచ్ఛమైన ఇంధన వినియోగం పెరగడమే కాకుండా దిగుమతి చేసుకున్నటువంటి ఎల్పిజిపై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని చెప్పేసి ఇక సంబంధిత వర్గాలు తెలిపాయన్నమాట. ప్రత్యామ్నాయ స్వచ్ఛ వంట గ్యాస్ పైన ప్రభుత్వం వేగంగా పనిచేస్తున్నట్టు తెలిపిందనమాట. సో ఇందులో భాగంగా విధానం భాగంగా ఎల్పిజి పాటు ఇథనాల్ సైతం ప్రధాన వంట ఇంధనం గుర్తిస్తారు. ఇప్పటికి బైకులు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, E20 విత్తనాలు అంటే పెట్రోల్ లాగా ఇస్తున్నారు కదా. సో ఇప్పుడు ప్రస్తుతం దీన్ని అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లయితే ఏడాది సెప్టెంబర్ నాటికి ఒక విధానాన్ని తయారు చేసి విధి విధానాలు ఖరారు చేయవచ్చు అని చెప్పి సమాచారం. ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటివరకు కూడా అధికార ప్రకటన అయితే రాలేదు. కానీ ఎల్పిజి ప్రత్యామ్నాయంగా భారత వంట గ్యాస్ అవసరాలకు సంబంధించి ఇప్పుడు గ్యాస్ ఎలా ఉందో సిలిండర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అదే విధానం అయితే ఉంటుంది. మనకు నీలి రంగులో మంట అయితే వస్తుందని చెప్తున్నారు. దీనికి దేశీయంగా చెరుకు, తృణధాన్యాలు, మొక్కజొన్న, అదేవిధంగా బియ్యం ముఖ్యమైనవి ఇవన్నిటిని కూడా వల్ల తయారు చేయడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఇక అంతర్జాతీయంగా మార్కెట్లో గ్యాస్ ధరలు పెరిగినా కూడా ప్రభావం అయితే పడదు కాబట్టి ఇథనాల్ వంటకు ఉపయోగించే వీలైతే చమురు రంగ సంస్థ, మార్కెటింగ్ కంపెనీలు, పరిశోధన సంస్థలు ప్రత్యేక ఇథనాల్ కుకింగ్ స్టవ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటివరకు ఇప్పుడు వాడుతున్న స్టవ్లు అయితే పనిచేయవు. దీనికి సపరేట్గా స్టవ్లు కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బయో ఇంధనానికి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇది దేశీయ వ్యవసాయ రంగానికి పెద్ద ఊరటను ఇస్తుంది. రైతులకు ఉత్పత్తుల ద్వారా అదనపు ఆదాయాన్ని లభించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్తున్నారు. సో ఇక పైలట్ ప్రాజెక్ట్ దశల్లో అయితే విత్తనాలు వంట విధానం అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సబ్సిడీ భారంగా తగ్గి ప్రభుత్వ ఖజానాకు కూడా మేలు జరుగుతుందని చెప్తున్నారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు మరి గ్యాస్ స్టవ్లు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి సబ్సిడీ రూపంలో ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయించే విధంగా ప్రణాళికలు అయితే రచిస్తున్నారు. సో మొత్తానికి ఇక ఎక్కువగా చెరుకు అంటే వాటర్ ఎక్కువ కావాలి, అదేవిధంగా వరి కావచ్చు, ఇక ఇతర పంటలకు సంబంధించి కూడా సో ఉత్పత్తులు అనేది మరి దేశీయంగా కూడా కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ వాటర్ కూడా ఇబ్బంది అయితే ఉండే ఛాన్స్ అయితే ఉన్నట్టున్నారు. మొత్తం మీద ప్రత్యామ్నాయంగా మనకి ఇక్కడ వచ్చేసి ఇక గ్యాస్కు సంబంధించి సిలిండర్లు ఇథనాల్ సంబంధించి ప్రత్యేకంగా రూపకల్పన చేయబోతున్నట్లు సో అప్డేట్ అయితే రావడం జరిగింది.